ప్రభును ఆరాధించటానికి, ప్రభు సన్నిధిలో క్రమమును నేర్చుకొనటానికి మన ముందు ఒక మాదిరి అయిన ఆది సంఘమును దేవుడు వ్రాయించారు. ఎందుకు? వాళ్ళు ఏ రీతిగా నూతన విశ్వాసులే వాళ్ళందరూ, కానీ వాళ్ళు చాలా చక్కగా దేవుణ్ణి ఆరాధించటము, ప్రార్థన యందు ఎడతెగక ప్రార్థించుట యందును, రొట్టె విరుచుట యందును, సహవాసమందును, ఇంకా బోధయందును, అపోస్తుల బోధయందును అని ఉంటుంది. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 42వ వచనము. 40వ వచనం నుంచి నేనే చదువుతాను, దయచేసి శ్రద్ధగా చూడండి. ఇంకను అనేక విధమైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించును. ఎవరు? పేతురు భక్తుడు పెంతెకొస్తు దినమున వాక్యం చెప్తున్నాడు. అక్కడ దాదాపు చాలామంది ఉన్నారు, చాలామందికి ఆయన వాక్యం చెప్తున్నాడు. మూర్ఖులకు ఈ తరము వారికి వేరుగా మీరు జీవించండి, వీరికి వేరుగా మీరు ప్రవర్తించండి. ఇది సరైన ప్రవర్తన కాదు, ఇది సరైన రక్షణ విధము కాదు. కనుక మీరు ఈ మూర్ఖులైపోయిన ఈ తరానికి వ్యత్యాసంగా మీరు జీవించాలి అని చెప్తూ యేసుక్రీస్తు ప్రభువారి శిష్యుడు. ఆయనతో ఆ 33.5 సంవత్సరాల్లో 3.5 సంవత్సరాల పరిచర్యలో యేసుక్రీస్తు ప్రభువారితో పాటు కొనసాగిన పేతురు భక్తుడు అక్కడ చెప్తున్నాడు అనమాట. ఏమని చెప్తున్నాడు? మూర్ఖులకు ఈ తరము వారికి వేరుగా మీరు ఉండండి. మరి ఎలా ఉంటారు వేరుగా? లక్షణాలు ఉంటాయి కదా. ఈ లోకంలో ఉన్న వారికి, దేవుణ్ణి విశ్వసించి సంఘానికి వస్తున్న వారికి కొన్ని లక్షణాలు ఉంటాయి. వేరుగా ఉండాలంటే వ్యత్యాసం ఏంటి? వ్యత్యాసం చూపించాలిగా. మరి ఎందులో చూపించాలి వ్యత్యాసం? చూడండి, కింద ఉంది చూడండి. అతని వాక్యము అంగీకరించిన వారు ఏం చేశారంట? బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు ఎంతమంది? 3,000 మంది ఎక్కడ చేర్చబడ్డారు? ఎక్కడికి చేర్చబడ్డారు? సంఘములోనికి. ఎవరా సంఘము? కీర్తనలు 1వ అధ్యాయము. దేవుని వాక్యమును అంగీకరించిన వారు, వారికి ఒక సభ ఉందంట, నీతిమంతుల సభ. 5వ వచనం, 1 కీర్తన 5వ వచనము 2వ లైన్లో ఉంది చూడండి. నీతిమంతుల సభలో పాపులు నిలువరు కదా. నీతిమంతుల సభలోకి చేర్చబడ్డారు. ఈ నీతిమంతులు అందరూ ఎక్కడ కనబడతారు? మళ్ళీ మనకి పరలోక రాజ్యములో మనకు కనబడతారు. వారితో సహవాసం చేయటానికి మనము ఇష్టపడాలి. విశ్వాసులైన వారితో మనము ఉండాలి. మూర్ఖులకు ఈ తరము వారికి వేరుగా మనము జీవించాలి, వేరుగా మనము ప్రవర్తించాలి, వేరుగా మనము కనబడాలి అని ప్రభు కోరుకుంటున్నాడు కదా. అక్కడ భక్తుడు అదే చెప్పాడు. ఆ వాక్యమును వారికి నచ్చింది అది కదా, ఇదే కరెక్ట్ అని వారు ఎంచుకున్నారు. మూర్ఖులైపోయారు ఈ తరం వారందరూ. యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ వేసేశారు. అంత నీతిమంతుడిని సిలువ వేస్తేనే కానీ మనకందరికీ రక్షణ రాలేదు అన్నది నమ్మి, ఇదే సత్యవాక్యం అని నమ్మి వారు ఏం చేశారు? వారు ఆ వాక్యమును అంగీకరించారు. అంగీకరించి మొదటగా ఏం చేశారు? వారి పాప స్వభావమును విడిచిపెట్టి వారు ఏం చేశారు? నీటి ద్వారా బాప్తిస్మం పొందుకున్నారు. బాప్తిస్మం పొందుకున్న తర్వాత ఆ నూతన విశ్వాసులు అందరూ ఏం చేశారు? చూడండి, 42వ వచనం. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 42వ వచనంలో నుంచి ధ్యానం చేస్తున్నాం. వీరు అపోస్తుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి అదంట. ఏంటి? వీరేం చేశారు? మొట్టమొదటి దేన్ని అంగీకరించారు? వారు వాక్యమును అంగీకరించారు, బాప్తిస్మం పొందుకున్నారు. తర్వాత ఏం చేస్తున్నారు? అపోస్తలుల బోధ అంటే ఇక్కడ నిలబడి కృపా సింహాసనం మీద నుండి దేవుని వాక్యమును వస్తుంది మనకు వారం వెంబడి వారము, ప్రతి వార కార్యక్రమాల్లో ఎక్కడ వెళ్తే అక్కడ మనకు వాక్యం వినబడుతుంది. ఈ బోధ యందు వారు ఎడతెగక నిలబడ్డారు. ఎన్నటికి ప్రతిదినము మనకి ఆహారము ప్రతి పూటకి కావాలి. అంత కాదంటే ఇంకా చెప్పాలంటే ఎవ్రీ 2 అవర్స్కి మనం ఏదో తింటూనే ఉంటాం కదండి. మరి మన ఆత్మకు కూడా అంతకంటే పౌష్టిక ఆహారం చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్, అవునా కదా. మూర్ఖులకు ఈ తరము వారికి వేరుగా జీవించాలి అన్న దాని మీద మనం ధ్యానం చేస్తున్నాం. మరి ఎలాగ వేరుగా జీవిస్తాము అంటే, మొదటిగా ఆదిమ సంఘం ఏం చేశారు? దేవుని వాక్యమును అంగీకరించి ఏం చేశారు? వారి పాప స్వభావం విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభు వారి ఆత్మ ద్వారా బాప్తిస్మము పొందుకున్నారు. బాప్తిస్మం పొందుకున్న వీరందరూ, నూతన విశ్వాసులైన వీరందరూ ఏం చేస్తున్నారు? ఎప్పటికప్పుడు అనుదినము అని ఉంది అక్కడ చూడండి. వీరేం చేస్తున్నారు? అపోస్తుల బోధ యందు మొదటిగా మనకి ఏం కావాలి?
దేవుని వాక్యమును మనము వినటం నేర్చుకోవాలి. దేవుని వాక్యానికి లోబడటం నేర్చుకోవాలి. దేవుని వాక్యము కొరకు ఆశపడటము నేర్చుకోవాలి కదా. అంగీకరించటము, వాక్యాన్ని నేర్చుకోవటము, వాక్యాన్ని ఎక్సర్సైజ్ చేయటము, వాక్యాన్ని జీర్ణించుకోవడము. దేవుని వాక్యము ఇక్కడ నుంచి నీ సేవకులు ఎవరైనా కావచ్చు, మీ ఎవరు వాక్యం ఇక్కడ నుంచి అందించినా దేవుడు కదా ఇక్కడ నుంచి మాట్లాడేది, మనుషులు కాదు ఇక్కడ నుంచి మాట్లాడేది. మనుషులు చాలా మంచి ఫ్యాన్సీ వర్డ్స్ వాడి మాట్లాడతారు, కానీ నీ ఆత్మను లేకపోతే నీ హృదయాన్ని తట్టగలిగింది ఎవరండి? అది ఆత్మకార్యం కదా. కాబట్టి ఏదైనా వాక్యం మనకు వచ్చిందనుకోండి, అందుకనే మనం ఇంటి దగ్గర వారమంతా సిద్ధపాటు చేసుకొని రావాలి. ఈ 2 గంటల విలువైన సమయము ప్రభువా నీ సన్నిధానంలో నేను గడిపే ఈ 2 గంటల విలువైన సమయము నాకెంతో ఆశీర్వాద కారణంగా ఉండాలి. నీ కృపా సింహాసనం మీద నుండి రాబోయే ప్రతి మాట నా హృదయంలోనికి వెళ్ళాలి, నా జీవితాన్ని మార్చాలి, నా హృదయాన్ని మార్చాలి. నాలో ఇంకా ఏదైనా తప్పిదాన్ని ఉంటే నేను దాన్ని విడిచిపెట్టాలి. ఇంకా మీకు ఇష్టడుగా నేను జీవించడానికి ఈ మూర్ఖతరములో ఉన్న ఈ పాపులైన వీరందరికీ వేరుగా నేను జీవించి ఆ నీతిమంతుల సభలో నా స్థానాన్ని నేను స్థిరపరచుకుంటాను ప్రభువా అని అనుదినము మనము ప్రార్థన చేసుకోవాలి. మరి ఆ మందిరంలోనికి వచ్చినప్పుడు కూడా సిద్ధపాటు కలిగిన హృదయాలతో మనం వచ్చినప్పుడే ఈ వాక్యాలు మన లోపలికి వెళ్తాయి. ఒక బాటిల్ని మనం నీళ్లు నింపాలంటే ఏం చేస్తాం? ముందు క్లీన్ చేసి దాన్ని ఖాళీ చేసి ముందు తర్వాత దాన్ని శుభ్రం చేసి ఆ తర్వాత మంచినీళ్ళు దాంట్లోకి నింపుతున్నారు. మన హృదయం కూడా అటువంటిదే. మనుషులు ఎవరు ఎప్పటికీ పర్ఫెక్ట్ కాదు. అనుదినము మనము ప్రభు సన్నిధిలో మనము వేడుకుంటూ ఉండాలి. అనుదినము మనము ఆయన సన్నిధానంలో మన పాపములను మనము ఒప్పుకొని విడిచిపెట్టి ఆయనతో ప్రతిదినము సమాధానం కలిగి ఉండటం మనము నేర్చుకోవాలి. అప్పుడే మనం ఏం చేస్తాము? ప్రభుతో సమాధానం కలిగి ఉంటాము. ఈ ప్రభు మనకు సర్వజ్ఞానమునకు మూల కారణమైన ఈ ప్రభువే మనతో మాట్లాడతాడు, మన హృదయాన్ని తెరుస్తాడు. ఆయన చెప్పే మాటలు మనకు వినపడతాయి. ఆయన చెప్పేది మన లోపలికి వెళ్తుంది. ఈ లోపలికి ఇంజెక్షన్ వెళ్తేనే సిటీ స్కానింగ్ అని ఒక పద్ధతి ఉంటుంది. దానికి ఏంటంటే సిటీ స్కానింగ్ అంటే ఇలా పెట్టి ఇలా తీసి ఎక్స్రే తీసేది కాదు. దానికి ఏంటంటే ఒక డై ఇంజెక్షన్ ఇస్తారనమాట. అది ఇంజెక్షన్ ఇస్తే లోపలికి వెళ్ళి ఎక్కడెక్కడైతే అవయవాలన్నింటికీ అది చేరుకోవాలి. ఆ కలర్ లోపలికి వెళ్తేనే ఆ స్కానింగ్ కరెక్ట్గా వస్తుంది. అందుకనే కొంత టైం ఇస్తారనమాట. ఆ ఇంజెక్షన్ ఇచ్చి ఒక 2-3 అవర్స్ టైం ఇచ్చి ఆ తర్వాత చేస్తారనమాట. అయితే ఆ స్కానింగ్లో అప్పుడు పర్ఫెక్ట్గా ఫిలిము ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఎక్కడుంది, ఏంటి అనేది బాగా పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. మన జీవితాల్లో కూడా అంతే. ఈ వాక్యమైన ఈ డైని మన నరాల్లోకి నాడిలోకి మనము దాన్ని ఇంజెక్ట్ చేసుకోవడం మనము నేర్చుకోవాలి. అప్పుడు ఏం చేస్తుంది? ఈ వాక్యం మనల్ని లోపల నుంచి శుభ్రం చేస్తుంది కదా. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో అదే ఉంటుంది. ఏముంటుంది? ఈ వాక్యం ఏంటంట, 2 అంచుల వాడిగల ఖడ్గము. ఇది ఎక్కడెక్కడికి వెళ్తుందంట? మన హృదయంలోనికి, మన మూలుగులలోనికి చుచ్చుకుపోయేంత పదునైన వాక్యం అంట. ఈ వాక్యమే మనల్ని సరిచేస్తుంది. ఈ వాక్యమే మనల్ని బలపరుస్తుంది. ఈ పరిశుద్ధ వాక్యమే మనతో మాట్లాడుతుంది. ఈ పరిశుద్ధ వాక్యమే మనల్ని బాధలలో నెమ్మదినిస్తుంది. ఈ పరిశుద్ధ వాక్యమే మనల్ని అనుదినము నడిపించేదిగా ఉంటుంది. ఇదే మనకు గ్లూకోజ్, ఇదే మనకు ఓఆర్ఎస్, ఇదే మనకు కొబ్బరి నీళ్ళు. మన ఆత్మీయ జీవితానికి ఈ పోషకాలని మనము ప్రతిదినము ఇవ్వటం మనము నేర్చుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్గా దేవుని వాక్యంలో ఉన్న నీవు నేను ఏమవుతామో? వాక్యపు వెలుగులో నడవటానికి ఇష్టపడతాము. వాక్యపు వెలుగులో వచ్చిన ప్రతి హెచ్చరికను తీసుకోవటానికి ఇష్టపడతాం. ఇక్కడ చెప్పే మనుషులు ఇంపార్టెంట్ కాదు నీకు, కానీ మనుషుల కొరకు నువ్వు దేవుని మందిరానికి ఎన్నడూ రాకూడదు. దేవుని వాక్యము కొరకు, దేవుని స్తుతించటం కొరకు, దేవుణ్ణి ఆరాధించటం కొరకు ఇది ఒక విలువైన సమయముగా ఎంచుకొని అట్టి సిద్ధపాటు కలిగిన హృదయంతో నీవు దేవుని సన్నిధానంలోనికి రావాలి. ఆ బోధను మనము స్వీకరించడం, ఆ బోధను మనము అర్థం చేసుకోవడం, ఆ బోధలోనే మనము నడవటము నేర్చుకోవాలి మొదటిగా. రెండవది ఏంటి? సహవాసము. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ రోజుల్లో ఆన్లైన్ చర్చలు ఎక్కువైపోయినాయి. టీవీలో నుంచి ఎవరన్నా బల్లరొట్టి ఇచ్చేయగలరా? మీకు టీవీలో నుంచి మీ విశ్వాసుల్ని, మీతో కలిసి కూర్చునే విశ్వాసుల్ని ఎవరన్నా కూర్చోబెట్టగలరా? కూర్చోబెట్టలేరు. 10వ అధ్యాయము 25వ వచనంలో ఉంటుంది కదా, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక. ఎందుకు మానకూడదు అన్నది కిందే ఇచ్చాడు చూడండి. ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా సంఘముగా కూడుకొనుచు ప్రేమ చూపుటకును
సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము. మనము సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇకను ఉండదు. కానీ దాని తర్వాత న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు నీకను ఉండును అని ఉందన్నమాట. సంఘముగా కూడుకొనుట మానకూడదు. ఎందుకు మానకూడదు? ఏం జరుగుతుంది? ఈ సంఘముగా, ఈ సహవాసముగా కూడుకొనినప్పుడు మనం ఏం చేస్తాము? ఒకరినొకరు హెచ్చరించుకొనుచు, ఒకరి భారములను ఒకరము పంచుకొనుచు, ఒకరి కొరకు ఒకరము ప్రార్థించే వారముగా ఉంటాం. ఒకరి అవసరాల కొరకు మనము తెలుసుకోవటానికి అదొక అవకాశం కదా. ఇది కూడా మనకు ఒక మీటింగ్ ప్లేస్. ఎవరికి? విశ్వాసులందరికీ ఇది ఒక మీటింగ్ ప్లేస్. ఈ మీటింగ్ ప్లేస్కి చాలా విలువ ఉంది. ఈ సంఘములో కూడుకునే విశ్వాసులందరికీ చాలా విలువైన స్థానాన్ని దేవుడు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే 1 కొరింథీ 14:26 చూడండి. ఆ సంఘమును చక్కగా దేవుని శరీరంతో పోల్చుకొంచు ఆయన మంచి వృత్తాంతం అక్కడ రాశారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13 నుంచి మన విశ్వాస జీవితం గురించిన మాటలు మనకు కనబడతాయి. పరిశుద్ధులు సంపూర్ణమగునట్లు క్రీస్తు శరీరముకు క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులను గాను నియమించెను. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయము చేతను, వంచన చేతను, తప్పు మార్గములను లాగు యుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదము. ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చెప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసుకొనుచున్నది. చక్కని మాట కదా. క్రీస్తు ఎవరై ఉన్నారు? సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు. మరి మనమందరం ఎవరమంట? అవయవములమై ఉన్నాం. మరి ఎలాగ అవయవములు అయ్యామంట? ఎలా అతకబడ్డామంట? క్రీస్తు ప్రేమ చేత మనము అతకబడ్డాము కదా. అక్కడ రాశారు, చక్కగా రాశారు చూడండి. 16వ వచనంలో ఉంటుంది. క్రీస్తు సర్వశరీరము చక్కగా తనలో అమర్చబడి అని ఉంది. క్రీస్తులో అమర్చబడిన సర్వశరీరము. మరి మనమందరం ఎలాగంట? సర్వశరీరము పరిపూర్ణంగా ఎప్పుడవుతుంది? మనమందరం కలుసుకున్నప్పుడు. నీ పని నువ్వు చేయాలి, కన్ను పని కన్ను చేయాలి, కాలు పని కాలు. కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. కాలు పని కాలు చేయాలి, శిరస్సు పని శిరస్సు చేయాలి. ఇంకా ఏ అవయవం ప్రకారము ఏ అవయవం పని ఆ అవయవం చేస్తేనే ఈ శరీరం ఎలా ఉంటుంది? పరిపూర్ణముగా ఉంటుంది కదా. అక్కడ అదే రాశాడు 13 పరిశుద్ధులు పరిపూర్ణమగునట్లు అంటున్నాడు. మరి ఎవరు ఈ పరిశుద్ధులు? ఆయన వాక్యమును అంగీకరించి ఆయన సహవాసముందు నిలబడిన నీవు నేనే ఈ పరిశుద్ధుల గుంపులో ఉన్నాం కదా. ఆయన నిన్ను నన్ను ఈ పరిశుద్ధుల గుంపు కొరకే ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మరి మనం అందరం ఏం చేయాలి? అపోస్తుల బోధ యందు సహవాసానికి వచ్చి మనం ఏం చేయాలి? కొంతమంది బోధకులుగా ఉంటారు, కొంతమంది పరిచారకులుగా ఉంటారు, కొంతమంది ఉపదేశకులుగా ఉంటారు, కొంతమంది సువార్థికులుగా వెళ్ళిపోతారు. మరి ఈ సంఘంలో వారు ఎవరి పని వారు, ఎవరి పరిమాణము చెప్పిన వారు, దేవుడు ఎవరికి ఇచ్చిన తలాంతుల ప్రకారం వారు పని చేస్తేనే క్రీస్తు శరీరము, క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు. మనమందరము అవయవములుగా ఆయనకు సహకారులముగా ఈ సంఘమును ముందుకు తీసుకువెళ్తాం. ముందు ఎవరు ఎదగాలి? సంఘం ఎదగాలి. అప్పుడు పరిచర్య ఆటోమేటిక్గా ఎదుగుతుంది. సంఘం ఎదగాలంటే సంఘంలో ఉండేది ఎవరు? విశ్వాసులు. ఎలా బలపడాలి? ముందు దేవుని వాక్యమందు బలపడాలి, తర్వాత సహవాసమందు ప్రేమ కలిగి పరిపూర్ణులగునట్లు అనుదినము దాని కొరకు ప్రయాసపడాలి, దాని కొరకు మనము ఇష్టపడాలి,
దేవునిని ప్రేమించే వారముగా మనం ఉండాలి. దేవుని వాక్యమును ఇష్టపడే వారముగా ఉండాలి. దేవుని పరిచారకులకు సహకారులుగా ఉండవాలని ఇష్టపడాలి. సహవాసముగా కూడుకొని ఇంకా సంఘము యొక్క పనిని మన భుజాల మీద మనం వేసుకోవాలని ఇష్టపడాలి. అప్పుడే ఇది ఇష్టపూర్వకంగా చేస్తేనే ఈ సంఘము ఎదుగుతూ ఉంటుందన్నమాట. మూడో విషయం ఏంటి? రొట్టె విరుచుటయందు కదా. మనము అనుదినము దేని కొరకు ఈ రొట్టె విరుచుచున్నాము? అది క్రీస్తు శరీరమునకును ఆయన రక్తమునకు సాదృశ్యమై ఉన్నది గనుక మనము అనుదినము మనకు అవకాశం వచ్చిన ప్రతిసారి దానిని వద్దనక తృణీకరించక యోగ్యమైన రీతిలో ఈ బలలో మనము చేయి వేయుట ఏంటంటే క్రీస్తుతో సహవాసం చేయుచు మన సకల పరిశుద్ధులతో కలిసి మనము ఏక శరీరమై అని ఎరిగి మనం ఏం చేస్తాము? ఆయన శరీరంలోనూ ఆయన రక్త మాంసములలోనూ మనము పాలిభాగస్థులం అవుతాము. అందుచేత ఆయన ప్రేమను ఇంకా మనము అనుభవించిన వారమై ఉంటాం. మరి నాలుగో విషయం ఏంటి? ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండరు. విశ్వాసులైన వారు ఏం చేస్తారు? 10:25 చూసాం కదా. ఒకరి కొరకు ఒకరు ఏం చేస్తారు? ప్రార్థనలు చేసుకుంటారు. అప్పుడు వారందరూ కలిసి ఏం చేస్తారు? సంఘము కొరకు, సంఘ సేవకుల కొరకు, సంఘ పరిచారకుల కొరకు, సంఘ పని కొరకు, సంఘములో చేయబడుచున్న పరిచర్యలన్నిటి కొరకు, సంఘము కొరకు ప్రయాసపడుతున్న సేవకులందరి కొరకు, సువార్త పనిలో ఉన్న సేవకులందరి కొరకు ఇంకా ప్రయాసపడి, ఇంకా భారము కలిగి, ఎడతెగక నమ్మకముగా మెలకువగా ఉండి, మరి ఎక్కువగా ఆ దినము సమీపించే కొలది, ఏ దినమది? దేవుని రాకడ దినము సమీపించే కొలది ఇంకా ఎక్కువగా ఆయన ప్రేమను అనుభవించుచు, ఇంకా ఎక్కువగా నీ భక్తుల కొరకు, నీ సంఘము కొరకు, నీ సహవిశ్వాసుల కొరకు ప్రార్థన చేయాలన్న ఆశ మనలో పుడుతుంది. ఎప్పుడు? వాక్యం మనలో పనిచేసినప్పుడు. మనము ఒకరినొకరు కలుసుకొని చక్కగా ఒకరితో ఒకరు మాట్లాడుకొనచ్చు, దేవుని మాటలు ఇక్కడ నుంచి వినుచు చక్కగా ఆయన నామమును ఘనపరిచే ధన్యతనిచ్చాడు. బలలో యోగ్యమైన రీతిలో పాల్గొనే ధన్యతనిచ్చిన దేవుని మనము జ్ఞాపకం చేసుకొనచ్చు. ఆయన ఇచ్చిన ఈ అవకాశమును బట్టి, ఆయన ఇచ్చిన ఈ రక్షణ పాత్రను చేతబట్టుకొని, నా దేవా నీవు నా కొరకు చేసిన ప్రతి కార్యముకై నీకు వందనాలు. నీవు సమాధిలో నుండి నా ప్రాణమును విమోచించుచున్న దేవుడవు. తూర్పు నుండి పడమరకు ఎంత దూరమో అంత దూరము నా పాపమును తుడిచివేసిన దేవా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుచున్నానని ప్రభు నామమును మన విరిగినలిగిన హృదయంతో ఆయన నామమును మహిమపరుచుకుందాం. అట్టి కృప దేవుడు ఇది మనకు అందరికీ దయచేయను గాక.